రెండవ రాజుల గ్రంథంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నది. అది గమనిద్దాం మనము. మన సంఘాలలో కూడా, మన సంఘాలని కాదు, ప్రతి విశ్వాసులో కూడా ఒక టైం వస్తుంది. అప్పుడు దేవుని మీద డిపెండ్ అవ్వడం మనం కరెక్టా కాదా, మన విశ్వాసం నిజంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు సైతాన్ని ఏ విధమైన పరిస్థితులు క్రియేట్ చేస్తామంటే వి టెండ్ టు డౌట్ వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ ఆర్ నాట్. అసలు నిజంగా మనం ఇంత కష్టపడి ఈ లోకంలో మనం ఈ విధమైన క్రమం కానీ దేవుడు అంటే భయభక్తులు కలిగి మనం మన విశ్వాసం, మన భక్తి, మనం దేవుని కొరకు చేసే ప్రతి పని కూడా ఒకవేళ వేస్ట్ అవుతుందా ఏంది అనే భయం అవుతుంది. కొన్నిసార్లు డౌట్ వస్తుంది. కొన్నిసార్లు ఆ డౌట్ ఎందుకు వస్తుంది అంటే, అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే లోకంలో ఉన్న కొన్ని పద్ధతులు మనము ఫాలో అవుతాం. బ్యాలెన్స్ చేయడానికి మనము రెడీ అవుతాం అనమాట. మన ఆలోచన విధానం ఎట్లా అవుతుంది అంటే, నిష్ట కలిగి దేవుని కొరకు ఉండాలని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో లిబరల్ క్రిస్టియన్స్ అయిపోతారు అన్నమాట. లిబరల్ క్రిస్టియన్స్ నెక్స్ట్ స్టెప్ ఏమైతే అంటే నామకార్థ క్రైస్తవులు అవుతారు. నామకార్థ క్రైస్తవులు ఏమవుతారంటే భ్రష్టులు కావడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. సో సైతాను మనల్ని, ఒక విశ్వాసిని సైతాను ఏ విధంగా దేవునికి దూరం చేస్తాడో దానికి కరెక్ట్ కౌంటర్ దేవుడు కూడా ఆయన ప్రణాళిక పెడతాడు అన్నమాట. పెట్టి ప్రతి విశ్వాసి కూడా ప్రతి సమయంలో కూడా ప్రతిసారి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. ఇచ్చి మళ్ళీ దేవుని యందు స్థిరపడడానికి దేవుడు నేను ఉన్నాను మీ పక్షాన అని చేస్తాడు. అట్లా చేయడానికి దేవుడు కొన్నిసార్లు రోషం కలిగిన పనులు చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు క్షమించి వదిలేస్తాడు. కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తాడు మనల్ని. సో మనకు కలిగే శ్రమలలో రెండు రకాల శ్రమలు ఉంటాయి. కొన్ని శ్రమలేమో దేవుడు మనల్ని సరిచేయడానికి మనల్ని అక్కడ ఆ శ్రమల గుండా పోనిస్తాడు. కొన్నిసార్లు సైతాను వాడు క్రియేట్ చేసిన శ్రమలు ఉంటాయి, వాటిని మనం ఎండ్యూర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యోబు ఉంటాడు. యోబుకు శ్రమలు కలుగుతాయి. కలిగినప్పుడు ఏ విధమైన శ్రమలు కలుగుతాయి అంటే, పరలోకంలో దేవుడు సైతాను మధ్యలో జరిగిన సంభాషణ చూసి యోబుకున్న మంచితనము, దేవునికున్న భక్తి కానీ దేవుని పట్ల యోబుకున్న భక్తి శ్రద్ధలకు కారణం దేవుడు ఆయనని మంచిగా చూసుకుంటుండు కాబట్టి. కానీ నువ్వు ఒక్కసారి ఆయనని కొంచెం ట్రబుల్ తీసుకపోతే ఆయన అసలు రంగు బయటపడుతుందని సైతాను. అక్కడ దేవుడు అంటాడు అట్లా కాదు, యోబు నమ్మకమైన నీతిమంతుడు, నా ముందు భయభక్తులు కలిగినవాడు అన్నప్పుడు దేవుడు ఆలోచిస్తాడు యోబు విషయం. యోనా కూడా పోతాడు. యోనా కూడా పోయినప్పుడు యోనా ఒక టైప్ ఆఫ్ శ్రమలు అనుభవిస్తాడు. ఆయన మానసికంగా అనుభవిస్తాడు ఎక్కువ, శరీరకంగా. యోనా ఏమని చేస్తాడంటే దేవుని చిత్తం యోనాకు తెలిసి ఉంటుంది. అది యోనా గ్రంథంలో ఉంటుంది. చాలా మంది అది ఇగ్నోర్ చేస్తారు, కానీ చాలా ఇంపార్టెంట్ అది సబ్జెక్ట్. ఏమవుతుందంటే నినివే పట్టణాన్ని నేను శిక్షిస్తున్నా, వాళ్ళు ఒకవేళ పశ్చాత్తాపడితే నేను వాళ్ళని సరి చేస్తాను, లేకపోతే మాత్రం వాళ్ళకు నెక్స్ట్ 30 daysలో, నెక్స్ట్ 2 monthsలో వాళ్ళకు శ్రమలు వస్తాయి, వాళ్ళని నాశనం చేస్తా నేను. ఈ వార్నింగ్ నువ్వు చెప్పు అని ఆయనకు ఒక టాస్క్ ఇస్తాడు దేవుడు. ఇస్తే యోనా అనుకుంటాడు దేవుడు నిజంగా నీతిమంతుడు కాబట్టి ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడితే ఈయన వాళ్ళని క్షమిస్తాడు కదా అని దేవుని మనసు ముందే తెలుసుకొని ఏం చేస్తాడంటే నినివే నుంచి తార్షీష్కి వెళ్ళిపోతాడు. అందరూ అనుకుంటారు యోనా దేవునికి అవిధేయత చూపించిన, అని యోనా కరెక్ట్గా అసలు ఆ విషయం యోనా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. యోనా గ్రంథంలో చివరి అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి వచనంలో ఉంటుంది. 2వ వచనంలో యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహు సంతాపమును అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషుకు పారిపోతుంది అంట. 3వ అధ్యాయంలో చివరి వచనాలలో ఉంటుంది. 3వ అధ్యాయంతో కూడా అప్పుడు రాజుతో సహా వాళ్ళు కష్టపడి నినివే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో సరి చేసుకుంటారు. దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. నువ్వు క్షమాపణ చెప్తావు కానీ వీళ్ళు డిజర్వ్ గారు అని యోనా డిసైడ్ చేస్తాడు అన్నమాట.
దేవుడు వీళ్ళని క్షమించొద్దని అనుకొని, అందుకనే ఒకవేళ నేను పోయి చెప్తే వాళ్ళు పశ్చాత్తాపడతారు. వాళ్ళు పశ్చాత్తాపడితే దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి నేను అటు పోకుండా వీళ్ళ దగ్గర పోదామని ముందే డిసైడ్ చేస్తాను. దేవుని మనస్సు గ్రహించి ఈయన సొంత డిసిషన్ తీసుకుంటాడు. మనము కూడా దేవుని మనసు మనకు తెలుసు కొంతవరకు. దేవుడు ఖచ్చితంగా దేవుడు ప్రేమ గల దేవుడు. ఆయన ప్రాణం పెట్టిండు, అన్ని విధాలా మనకు సమకూరిన దేవుడు కదా. ఆయనని తప్పకుండా మనం ఏ పరిస్థితి ఉన్నా మనం రక్షిస్తాడు అని మనకు తెలిసినా కూడా మనము దేవుని నుంచి కొన్నిసార్లు దూరం పోతా ఉంటాం. బికాజ్ వీ యూజ్ అవర్ ఓన్ జడ్జిమెంట్. దేవుని జడ్జిమెంట్ తెలిసి మనం మన జడ్జిమెంట్ వాడతాం. దేవుని జడ్జిమెంట్ ఏమంటుండంటే, నాకు వ్యతిరేకంగా పోయినప్పుడు నా సిలువను, నా రక్తాన్ని మీరు తృణీకరించినా కూడా, రక్తాన్ని చులకనగా చూసినా కూడా దానికి క్షమాపణ లేదంటే. పరిశుద్ధాత్మ మీ లోపల కన్విక్ట్ చేస్తూ ఉంటది కదా. పరిశుద్ధాత్మను ఒకవేళ దుఃఖపరిస్తే దానికి మీకు నిత్యమైన నాశనమే తప్ప వేరే ఆప్షన్స్ లేదంటే. మనకి ఎగ్జాంపుల్ కూడా మనకు ఇస్కరియోతు యూదా లోపల కనిపిస్తుంది. ఆయన లోపల కూడా సైతాను ఒక టైంలో ప్రవేశిస్తాడు, ఒకసారి ప్రవేశించాడు. సో ఆయన లాజిక్ అంతా వాడుకుంటూ వస్తాడు. వచ్చినాక ఆయన ఐడియా ప్రకారం యేసు ప్రభు ఎట్లా రాజు అయి ఉండాలో ఆ ఐడియా డిఫీట్ అవుతుంది కదా అని సొంత ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు సైతాను ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు భ్రష్టత్వానికి వెళ్ళిపోతాడు. యోనా మళ్ళా మారు మనసు పొందుతాడు. యోనా దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకొని మళ్ళీ సరి చేసుకుంటాడు. కానీ ఇస్కరియోతు యూదా దగ్గర అది కాదన్నమాట. మనం కూడా రెండు మైండ్స్ ఉన్నప్పుడు లోకంలో లోకరీతి ఎట్లుంటాము, ఈ లోకం తీరు ఎట్లున్నది, లోకంలో ఉన్న న్యాయం ఎట్లున్నది. సో ఈ లోకంలో బతకాలంటే ఇటువంటి చేయకుంటే నడవదు మనకు బ్రదర్, ఇదంతా కుదురుతలేదు పోవాలని రెండు గుర్రాల మీద సవారీ చేసే క్రైస్తవ్యము ప్రస్తుతము సేవకుల నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి క్రైస్తవ లోపల ఎక్కువ అవుతున్నది. మనం తప్పకుండా అక్కడ మనం సపరేట్ గా ఏర్పరచబడిన జనులు వేరేగా ఉంటారు అనేది మనం చూపించగలగాలి. రెండవ రాజుల గ్రంథంలో ఈ సబ్జెక్ట్ మీద మెన్షన్ చేస్తారు. యెరోబాము చేసిన పాపం తర్వాత ఇశ్రాయేలీయులందరూ ఉంటారు. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఉన్నది. ఏమంటుండంటే 17, 20, 33వ వచనం ఉంటుంది. ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. అక్కడ ఉన్న నీతి న్యాయాలను బట్టి వాళ్ళు పూజిస్తుంటారు. వీళ్ళు యెహోవాయందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులు పట్టబడిరో ఆయా జనుల మధ్యన తమ దేవతలను పూజించుచుండిరి. మళ్ళీ అదే చివరికి వచ్చినాక 41వ వచనం ఉంటుంది. రెండవ రాజులు 17:41 ఉంటుంది. ఆ ప్రజలు అలాగున యెహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి అంట. ఇక్కడ కాంట్రడిక్షన్ అన్నమాట. యెహోవాయందు భయభక్తులు గలవారై ఉంటారు, మళ్ళీ అక్కడ దేవతలను పూజిస్తుంటారు. ఇది ఒక పెద్ద తెలివైన వ్యవహారం అని మనం అనుకుంటాం. మన క్రైస్తవులు కూడా ఎక్కువ మంది ఈ విధంగా తయారవుతున్నారు. చర్చ్ లీడర్షిప్ వచ్చినప్పుడు కూడా చర్చ్ అండ్ ఏమంటారు స్టేట్ రెండు కలవకూడదు అన్నమాట. మెననైట్లో ప్రధానమైన డాక్ట్రిన్స్లలో ఉన్నది ఏంటంటే, నిబంధనలలో మెననైట్ థింకింగ్ ఏంటంటే చర్చ్ అండ్ స్టేట్ ఆర్ సపరేట్. ఎందుకంటే మనం ఉన్న దేశంలో ఉన్న న్యాయం నీతులన్నీ ఒకటి ఉన్నది, కానీ సంఘము దానికి వ్యతిరేకం, దానికి విభిన్నంగా వేరుగా ఉంటుంది అన్నమాట. ఇంకా చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో స్టేట్ వచ్చినప్పుడు బయట పాలిటిక్స్ కానీ పొలిటీషియన్స్ అందరూ మన సంఘాలలో జమ అయినప్పుడు, లేకపోతే బయట చేసిన రాజకీయం అటువంటి పొలిటికల్ ఆలోచన విధానం మన సంఘంలోకి వచ్చినప్పుడు ఈ పరిస్థితి రెండో రాజుల గ్రంథంలో ఉన్న పరిస్థితి వస్తుంది. మన మెననైట్ కాన్ఫరెన్స్ కానీ ఇతర సంఘాలలో కూడా ఎక్కువ శాతం సంఘాలు చెడిపోవడానికి, దేవునికి వ్యతిరేకంగా నామకార్థంగా దేవునికి మహిమ లేకుండా సంఘాలు ఒక డిసిప్లిన్ లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇటువంటి ఆలోచన విధానం వచ్చినది. ఇశ్రాయేలీలో కూడా ఉంటుంది ఆ విధానం.
ఇదే విధానం మనకు అహరోను దగ్గర కనిపిస్తుంది. ఆ 2-3 తరాలల్లో జరిగిన ఒక మంచి అబ్జర్వేషన్ చూద్దాము. అది మనకి ఈరోజు పాఠం లాగా ఉంటుంది అన్నమాట. ఈ కాలంలో విశ్వాసులందరూ ఎట్లుండాలి అన్నప్పుడు కొరింథీ పత్రికల 10వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి కొరింథీ. ఆ కాలంలో వాళ్ళకు అలంకార రూపంగా జరిగి మనకు బుద్ధి కలగడానికి జరిగినది అని అంటారు. ఆ కాలంలో వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన దానికి మనం బాప్తిస్మం తోటి కంపేర్ చేసుకోవాలంటే, పాత నిబంధనలో రాసిన ప్రతి ఒక్కటి కూడా మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాపించింది. కాబట్టి పాత నిబంధనలో జరిగిన సంఘటనలలో దేవుని వైఖరి ఇప్పుడు మన సంఘాలలో ఉన్న దేవుని వైఖరి సేమ్ ఉంటుంది. అందరం అంటున్న కృపకాలం కాబట్టి దేవుడు క్షమిస్తాడు, ఏం కాదు, మంచిగా ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ దేవుని నీతి, దేవుని న్యాయము, స్టాండర్డ్ ఏం చేంజ్ కాదు. సార్వత్రిక సంఘంలో దేవుడు మనకిచ్చే ఛాన్సెస్ ఇవన్నమాట. అందుకే మన డ్యూయల్ నేచర్ మన లోపల ఉన్నప్పుడు దేవునికి మహిమ కలిగే పనులు చేయకుండా మనము కూడా దేవుని భయభక్తులు కలిగిన వారై ఉంటాం, కానీ ఆ లోకాచారాలను బట్టి లోక మర్యాదల ప్రకారం ప్రవర్తిస్తుంటాం. అక్కడ మనం దేవుని ప్రజలు అనే డిస్టింక్షన్ మనం చూపించకపోతే తప్పకుండా మనం ప్రమాదంలో ఉంటాం. ఇక్కడ ఒక పబ్లిక్, ఎందుకంటే లోకాచారం అన్నప్పుడు ఏమైతుందంటే వీఆర్ గోయింగ్ విత్ ద మెజారిటీ అన్నమాట. ప్రజలందరూ ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరూ ఆ ఒపీనియన్ ప్రకారం మనం కూడా పోవాలి, లేకపోతే మనకు వ్యతిరేకం అయిపోతుంది కదా. అందుకనే ప్రజల అభిప్రాయం మీద మనం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ పెట్టినప్పుడు, ముఖ్యంగా దేవుని విషయంలో, నీతి విషయంలో వచ్చినప్పుడు మనము దేవుని పక్షాన నిలబడకుండా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్ ని బట్టి మనం అక్కడ పోయినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు లోక మర్యాద ప్రకారం పోతున్నావు, అది నాకు ఇష్టం లేని పని. ఇది మనకు క్లియర్గా ఎప్పుడు అనిపిస్తుంది అంటే, అహరోను ఉంటాడు, అహరోను కుమారులు ఉంటారు, యాజకుడు ఉంటాడు. మీకు ఈ 2-3 పత్రికలలో క్లియర్గా ఉంటుంది. నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండం, ఈ మూడిట్లో కూడా ఒక డైరెక్ట్ లైన్ ఏముంటుందంటే, లేవియకాండంలో మనకు అహరోను ఉంటాడు, అహరోను కుమారులు ఉంటారు. వాళ్ళు వేరొక అగ్ని వేస్తారు అన్నమాట. అహరోను కుమారులు వచ్చి దేవునికి వ్యతిరేకమైన వేరొక అగ్ని తయారు చేస్తారు. చేసి ఆ అగ్నితోటి దేవునికి బలిపీఠం దగ్గర పోయి అర్పించడానికి పోయినప్పుడు దేవుడు ఆ అగ్నితో వాళ్ళని కాల్చేస్తాడు. యాజకుడు కదా, యాజకుని కుమారులు కదా, వాళ్ళకి అన్ని తెలిసినాక కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, దే గో విత్ ఏ డిఫరెంట్ ఫైర్ అంటారు. దేవుని సన్నిధిలో దేవుని క్రమం కాకుండా వేరేగా పోతారు. అది కూడా దేవుడు తీసుకున్నప్పుడు దేవుడు వాళ్ళని చంపేస్తున్నారు. దేవుని నిర్ణయం ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే, అప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు చనిపోతారు. అది 10వ అధ్యాయంలో ఉంటుంది లేవియకాండము. అహరోను కుమారులు నాదాబు, అబీహులు వాళ్ళు తమ తమ ధూపార్తులు తీసుకొని నిప్పులు వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వస్తారు. తెచ్చినప్పుడు వాళ్ళని కాల్ చేస్తాడు. సేమ్ అదే అహరోను ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలు ఎంతమంది ఉంటుంది నిర్గమకాండంలో ఉంటుంది మనకు. మోషేకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ చూసుకొని ఒక టైం ఎక్కువైతా ఉంటుంది. 40 రోజులు అయితే వీళ్ళకి ఓపిక ఉండదు. ఓపిక లేకుండా వాళ్ళందరూ వచ్చి, ఈ మోషే ఎక్కడ పోయిండో మాకు సంబంధం లేదు, మోషేతోటి ఏం నైతట్టు లేదు, ఇంకా వస్తలేడు కాబట్టి మాకు ఒక దేవతను తయారు చేయాలి, మా ముందర లీడ్ చేయడానికి దేవుడు కావాలని అంటారు. అన్నప్పుడు అహరోను కూడా సేమ్ అదే. ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చెప్తాను. 32వ అధ్యాయంలో ఉన్నది నిర్గమకాండంలో. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమకు పూత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునేది. అప్పుడు ఏమందంటే, అహరోనుని మోషే క్వశ్చన్ చేస్తాడు, నువ్వు ఎట్లా దూరం చేసినావు అంటే, ప్రజలందరూ కలిసి ఒకసారి అడిగారు కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని బట్టి నేను వాళ్ళ దగ్గర ఒక దూడం చేయాల్సి వచ్చిందంట.
దూడని చేసినాక నేను అక్కడ ఒక బలిపీఠం కూడా చేసిన అని అహరోన్ జస్టిఫై చేసుకుంటాడు. అది చదవండి, 32వ అధ్యాయం నిర్గమకాండంలో ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా పోతుంటాడు. దేవుని యాజకుడు అహరోను కుమారులు దేవునికి ధూపం తప్పు వేస్తారనమాట. వేసినప్పుడు దేవుడు వాళ్ళని సంహరిస్తాడు. అహరోను కూడా దేవునికి వ్యతిరేకంగానే పని చేస్తాడు, ప్రజల అభిప్రాయం బట్టి చేస్తాడు. వేరొక దూడను తయారు చేసినప్పుడు అహరోను దేవుడు ఏమి శిక్షించాడు, ప్రజలను శిక్షిస్తాడు అన్నమాట. దేవుని నీతి, దేవుని న్యాయము మనం ఇది క్రిటికల్ అనమాట. వెన్ పీపుల్ ఆర్ గోయింగ్ అగేన్స్ట్ గాడ్ ఇన్ ఇన్ యాజ్ ఎ కమ్యూనిటీ, అప్పుడు దేవుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఒక ఇండివిజువల్ గా వీళ్ళు పోయినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు. సో దేవుని కొరకు పోయినప్పుడు దేవుని సన్నిధిలో ఏ విధంగా రీచ్ కావాలన్నప్పుడు దేవుడు చాలా తీవ్రంగా ఉంటాడు అన్నమాట. అక్కడ వేరొక అగ్ని పట్టుకొని పోయినప్పుడు దేవుడు అంటాడు, వీళ్ళని డిస్ట్రాయ్ చేయడం తప్ప నేను వీళ్ళని క్షమించడానికి అవకాశం లేదంట అని వాళ్ళ మీద సంపాదిస్తుంది. తర్వాత సేమ్ అట్నే అహరోను మనవడు ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు ఫీనెహాస్ అని. ఇశ్రాయేలు అందరూ కూడా అట్నే పాపం చేస్తూ ఉంటారు. అది ఇంకొక తరం అనమాట. అహరోను ఫస్ట్ దేవునికి వ్యతిరేకంగా విగ్రహం తయారు చేస్తాడు. దేవుడు అహరోన్ని క్షమించి అహరోనుని మోషే ద్వారా అహరోనుకు సరి చేస్తాడు. దేవుడు, నువ్వు దూడని చేసినావు, మళ్ళీ అక్కడ ఇంకొక బలిపీఠం కట్టి అది యెహోవా బలిపీఠం అంటాడు. 32వ అధ్యాయం సంఖ్యాకాండ నిర్గమకాండం 32వ అధ్యాయంలో మొత్తం ఉంటుంది చూడండి, ఎక్కువ టైం లేదు. ఇది దేవుడు ఏ విధంగా డిసైడ్ చేస్తాడు అనే దానికి ఒక కీలకమైన బెంచ్ మార్క్ అన్నమాట. నూతన నిబంధనకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే మెయింటైన్ చేస్తాడు దేవుడు. పౌలు ఎంత వ్యతిరేకంగా పోయినా కూడా, పౌలు ప్రజల అభిప్రాయంకు వ్యతిరేకంగా కూడా పోతాడు. పౌలు పోయి దేవుని కోసం రోషంగా తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు సరి చేస్తాడు. ఇక్కడ అహరోను కుమారులు వస్తారు, వాళ్ళు వేరొక అగ్ని వేసినప్పుడు దేవుడు వాళ్ళని సరి చేయడానికి అవకాశం లేనటువంటి పాపం చేస్తారు. ఇప్పుడు మనము కూడా దేవుని దగ్గర దేవుని సన్నిధిలో కనబడ్డప్పుడు సంఘములో కూడా మనము ఎట్లాంటి ప్రొజెక్షన్ ఇస్తున్నాం మనం. తర్వాత అహరోను కుమారులు పాపం చేసినప్పుడు అహరోను కుమారుని సంహరిస్తారు. కానీ అహరోను మనవడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీలందరూ పాపం చేసుకుంటూ పోయినప్పుడు ఒక మోయాబు స్త్రీతో కలిసిపోతుంటే అహరోను మనవడు ఈ ఎలియాజరు మనవడైన ఫీనెహాస్ అని రాసిండు. అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాస్ ఏం చేస్తాడంటే, ఒక ఈట తీసుకొని ఇశ్రాయేలీయుడు మోయాబు స్త్రీలు కలిసి అక్రమం చేస్తుంటే ఈటతోటి వాళ్ళిద్దరిని చంపేస్తాడు. చంపినప్పుడు యెహోవాకు ఉన్న కోపం అణిగిపోతుంది. ఇశ్రాయేలీయులను పనిష్ చేద్దాం అనుకుంటాడు, వాళ్ళందరినీ పనిష్ చేద్దాం అనుకున్నప్పుడు యేసయ్య దేవుని ఎమోషన్ని గ్రహించి ఫీనెహాస్ పనిష్ చేస్తాడు. చేసినప్పుడు దేవుడు అంటాడు, అరే నా హృదయంలో ఉన్న పని వీణ చేసిండు కాబట్టి ఈరోజు వీళ్ళ మీద నా కోపం ఉందని దేవుడు క్షమిస్తాడు వాళ్ళని. సో మన జీవితాలు కూడా రెండు రకాల యాక్టివిటీస్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. మనం దేవుని పక్షాన ఆలోచించి దేవుని పక్షాన నిలబడతామా, లేకపోతే దేవుడు ఇట్లా చేస్తుండు కదా అని మనం యోనా ఏ విధంగా తప్పించుకొని పోయిండు. దేవుని మనసు ముందే గ్రహించి తర్షీషుకు పరారైతాడు. ఇక్కడ దేవుని మనసు ముందే గ్రహించి ఫీనెహాస్ ఏం చేస్తాడంటే యాక్షన్ తీసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులకు లిబరేషన్ కలుగుతుంది. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సంఘములు దేవుని కార్యములు చేసేటప్పుడు దేవుడు ఆయన కార్యాలను ఎంత తీవ్రంగా ఎంత తీక్షణంగా అబ్జర్వ్ చేస్తుంటాడు. మనం ఏ విధమైన ఆలోచనతోటి దేవుని కొరకు నిలబడుతున్నాం, దేవుని పక్షాన నిలబడుతున్నాం, ఇది బట్టి దేవుడు మనం చేసే పనులను దేవుడు దాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం చేసే ఆ ఒక్క పనితోటి ఇశ్రాయేలీయులు అందరూ లిబరేట్ అయ్యారు. ఆ విధంగా ఒక్క పని చేయడం వల్ల మొత్తం నాశనం అయిపోతుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, దేవుని సన్నిధిలో దేవునికి మహిమ కలిగే దగ్గర దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. ఇప్పటి వరకు అప్పటి నుంచి వరకు కయ్యను హేబేలు నుంచి మొదలు పెట్టుకుంటే దేవునికి అర్పించే విధానం దగ్గర వచ్చినప్పుడు దేవుడు హీ వాజ్ వెరీ వెరీ విగరస్ ఆన్ దట్. ఇశ్రాయేలులను కూడా భయంకరంగా సంహరిస్తానని అంటాడు. అన్నప్పుడు మోషే అంటాడు అనమాట, అంత సంహరించాల్సిన అవసరం లేదు, అట్లంటే నన్ను నీ గ్రంథం నుంచి తీసేసేయ అంటాడు. అంటే అప్పుడు దేవుడు అంటాడు,
జీవ గ్రంథంలో ఎవరిని తీయాలో ఎవరు తీయొద్దో రాసి ఉంటే దాని ప్రకారమే నేను చేస్తానంట అన్నప్పుడు మోషేతోటి దేవుడు రికన్సైల్ అవుతాడు. అయ్యి మోషే ద్వారా నువ్వు చేయబట్టి నేను మళ్ళీ వాళ్ళని కంటిన్యూ చేస్తున్నా అని చెప్పి వాళ్ళను వేరే ఆ, ఏమంటారు క్యాప్టివిటీలకు పంపిస్తాడు. ఇతర శత్రువుల చేతి కిందకి వాళ్ళని పంపిస్తాడు అనమాట. పంపించినప్పుడు మళ్ళీ దేవుడు ఆయన కృపను చూపిస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ ఆయన సేవకులను లేపుతాడు అన్నమాట. అట్లా బబులోని చెరలో ఉంచే మనకు దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు వస్తారు బయట. సో మనం కూడా స్పిరిచువల్ వరల్డ్ లో తీసుకుంటే ఇప్పుడు ఈ కాలంలో రాజులు లేరు, కానీ మనకు ఒక రాజ్యాంగం మనం పెట్టిన ఆ రాజ్యాంగం ప్రకారం దేవునికి కొన్ని విరోధమైనవి ఉంటాయి, దేవునికి కొన్ని అనుకూలమైనవి ఉంటాయి. ఆ రాజ్యాంగ ప్రకారం మనం ఎప్పుడు రాజును ధిక్కరించాలి, ఎప్పుడు దేవుని పక్షాన నిలబడాలి, ఇవన్నీ కూడా మనకు దేవుని ఆత్మ ద్వారా చెప్పబడతా ఉంటాయి. సంఘ క్రమం వచ్చినప్పుడు సంఘం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఈ రూల్ ఆఫ్ లా అనేది మనం కేర్ఫుల్ గా లేనప్పుడు మనం కూడా రెండు గుర్రాల మీద సవారు చేయడం, రెండు మనసుల మీద పోతాం, యెహోవా భయభక్తులు కలిగి ఉంటాము కానీ లోకాచారాలను బట్టి పోతాం. అట్లా పోయినప్పుడు సైతానుకు మనం ఈజీ విక్టిమ్స్ అవుతాం. అందుకని మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ముఖ్యంగా ప్రార్థనలు చేసినప్పుడు ప్రార్థన దేవునితోటి ఎంత యథార్థంగా ఉంటే ఆ ప్రార్థనలో అంత బలం ఉంటుంది. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటంటే మన విశ్వాసము, మన యథార్థత, ఈ రెండు ముఖ్యమైనవి. ఈ ప్రార్థనలతోటి మనం దేవునికి గొప్ప కార్యాలు చేయగలుగుతాము. దేవుని ఆలోచనలు కూడా మన లోపలికి రావాలంటే, ల్యాండ్ కావాలంటే దేవుడు వచ్చి మళ్ళీ మనల్ని ఇప్పుడు ఏ అగ్నిని దేవుడు తాకుతాడో, ఏ బలిని దేవుడు కోరుకుంటాడో అదే కదా నాకు ఇష్టం అంటాడు. అందుకే మోషేది అంటాడు, మోషే ఆజ్ఞాపించిన నియమాలు, కట్టడలు, వాటిని అవే కదా నాకు ఇష్టమైన బలులు, మీరు అర్పించే కూడలు, దూడలు ఇవన్నీ కాదు అని అంటారు. సో మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. ప్రతిదినం కూడా ఒక బలిపీఠం మన ముందర ఉన్నది, అది యెహోవా సన్నిధి. ఆ సన్నిధికి వచ్చినప్పుడు మనము కూడా ఎటువంటి ధూపార్తులు అర్పిస్తున్నాం. అహరోను కుమారులు లాగా వేరొక అగ్ని పట్టుకొని మన మైండ్లో ఒకటి పెట్టుకొని మా కమిటీ రావాలి, నాకు పవర్ రావాలని ఇటువంటి ఒకవేళ అటువంటి ఆలోచనతో వస్తే దేవుడు అంటాడు, ఏందిరా ఇటువంటి అగ్ని పట్టుకొని నా దగ్గరకు వచ్చిన. మనం సిన్సియర్గా దేవా నీ మహిమ కొరకు మా కాన్ఫిడెన్స్, మా సంఘాలు, మా కుటుంబాలు ఉండాలి, అందుకొరకే మేము ప్రతిదినం లేస్తున్నాం కదా, నువ్వు మా అర్పణలు నువ్వు అంగీకరించవా అని అన్నప్పుడు దేవుడు అంటాడు తప్పకుండా వాటిని అంగీకరిస్తుంటాడు. అప్పుడు అంటాడు అన్నమాట దేవుడు మనము చేసే క్రియలు నిలబడతాయి. ఆ బంగారు దూడను వచ్చినాక మోషే ఏమేం చేస్తాడంటే ఆ బంగారు దూడని మొత్తం పిండి చేసేసి దాన్ని కొట్టేసి అప్పుడు రెండు భాగాలుగా చేస్తాడు. సేమ్ అట్లనే సౌలు కూడా ఏం చేస్తాడంటే, సౌలు కూడా అమాలేకీయుల రాజు ఉంటాడు, అగగు ఆ పేరు ఉంటుంది అనుకుంటా. ఆయనను చంపకుండా ఆయనను స్పేర్ చేస్తాడు. మంచి మంచి హెల్దీగా ఉన్నాయి, కాస్ట్లీగా ఉన్నాయి, అవన్నీ తెచ్చి దేవునికి అర్పించవచ్చు కదా, ఇవి వేస్ట్గా వీటిని చంపడం వల్ల నష్టం అయిపోతుంది అని దేవుడు చెప్తాడు అమాలేకులను కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి. ఎందుకంటే ఆ కొంచెం కూడా కల్మషం నాకు ఇష్టం లేదు అని అంటాడు దేవుడు. ఇప్పుడు కూడా మన లోపల కూడా దేవుడు అంటాడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ లోపల కల్మషం ఉండొద్దు, ఫస్ట్ సరి చేసుకోవాలి. అది ఏంటంటే నేను నీ ప్రార్థనలు వినను, నువ్వు అర్పించే ప్రతి ఒక్కటి నాకు వేస్ట్ అంటే. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసాడు. కానీ అక్కడ ఏం చేస్తాడంటే సౌలు జనులకు జడిసి అని బైబిల్లో రాసి ఉంటుంది. రాజు అయి ఉంటాడు కానీ పబ్లిక్ ఒపీనియన్ కు భయపడి ఏం చేస్తాడంటే, సరేలే అవును కరెక్టే, నిజంగానే దేవునికే వాడతాం కదా, ఇవన్నీ మంచి మంచియే కదా అని ఇప్పుడు మన సంఘాలలో భూములు అమ్మేటోళ్ళు కానీ సంఘాన్ని క్షీణింపజేసేటోళ్ళు అందరూ యూజ్ చేసే లాజిక్ అన్నమాట. క్షమిస్తాడు కదా దేవుడు, ఎట్లా ఏదో విధంగా సువార్త చెప్పుకుంటూ పోదాం, మనం అక్రమం జరిగినా కూడా వాటిని సహిద్దామా. దేవుని సన్నిధిలో అక్రమం తప్పకుండా దాన్ని ఎదిరించాలి, దాన్ని అక్రమాన్ని సరి చేయాలని. అది చేసే యాజకుల ప్లేస్ లో మన కాపరులు ఉన్నారు, మన ఉపదేశకులు ఉన్నారు. అక్కడ కాంప్రమైజ్ అయినప్పుడు సంఘాలన్నీ పడిపోతుంది. అక్కడ మన దేవుని క్షమ, దేవుని దయ, దేవుని కృప ఇవన్నీ పట్టుకొచ్చి సంఘంలో మొత్తం అక్రమం నింపుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఇటువంటి అగ్ని పెట్టుకొని నా సన్నిధికి ఏం ధూపం వేస్తున్నారు అని. అందుకని మన కుటుంబాలు, సంఘాలు కూడా అక్కడనే ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. వానికి నలుగురు పిల్లలు పుడితే నలుగురు కొత్త మెంబర్లు అవుతున్నారు, సంఘాలు విస్తరిస్తున్నాయని చెప్పుకోవడం తప్ప కొత్త ఆత్మలను తెచ్చే ప్రక్రియ లేకుండా ఎందుకు అవుతుందంటే
ఇక్కడ దేవునికి ఇచ్చే ధూపంలో ఉన్న క్వాలిటీని మనం పట్టించుకోవాలి. అక్కడ లేకుంటే దేవుడు అంటాడు, ఐ కెన్ నెవర్ కాంప్రమైజ్ విత్ దిస్. సేమ్ అదే విధంగా సౌలు అట్లా చేసినప్పుడు, సమూయేలు వచ్చినప్పుడు అంటాడు, సౌలు నీ మీద నుంచి దేవుని ఆత్మ పోయింది, దేవుడు వేరొకరిని ఏర్పరచుకున్నాడు కాబట్టి అనవసరం ఇప్పుడు నేను అసలు ఐ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్ యూ అంటాడు. అన్నప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే, సౌలు స్పేర్ చేసిన ఆ అమాలేకీయుల రాజుని సమూయేలు నరికి చంపేస్తాడు. తుత్తునియలుగా చేసాను అని రాసింటది బైబిల్. అంటే హీ మేడ్ హిమ్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్, డిస్ట్రాయ్ చేయడం అన్నమాట. మన లోపల కూడా కల్మషం ఉన్న, దేవునికి వ్యతిరేకమైన ఉంటే, లోక మర్యాదల చొప్పున ఏమన్నా ఆలోచనలు ఉంటే వాటిని కొంచెం కూడా దాన్ని స్పేర్ చేయకూడదు. వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఇట్. అప్పుడు అంటాడు దేవుడు, మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. అదే ధూపం ఇప్పుడు మనం ప్రతి ఉదయం వేస్తున్నాం కాబట్టి మనం కూడా చెక్ చేసుకోవాలి. దేవుడు కూడా ఎంత అన్కాంప్రమైజింగ్ గా వచ్చిందంటే, ఆయన సొంత కుమారుడు వచ్చినప్పుడు కూడా హీ నెవర్ కాంప్రమైజ్డ్. అసలు దేవుడు యేసయ్యను పెట్టినంత శ్రమలు ప్రపంచంలో ఎవ్వడు కూడా అంత శ్రమలు పడలేదు. జగత్తు పునాది ముందు కూడా దూతలను తయారు చేసినప్పుడు దేవదూతల నుంచి మొదలు పెట్టుకుంటే చివరి విశ్వాస వరకు, చివరి పుట్టిన ప్రతి ఒక్కరు యేసయ్య అనుభవించిన శ్రమ ఏ వ్యక్తి అనుభవించలేదు. అటువంటి పనిష్మెంట్ ని తండ్రి అయిన దేవుని కొరకు ఇచ్చాడు. ఎందుకంటే ఈయన ద్వారానే కదా నేను సరి అయిన బలిని అర్పించిన, ఈ బలి ద్వారానే కదా నేను అందరిని యాక్సెప్ట్ చేస్తా అంట. ఆ బలి ద్వారానే కదా నేను ఏదైనా, ఆ బలి నుంచి వచ్చేదాన్ని నేను స్వీకరిస్తా కదా అంట. అటువంటి ప్రాయశ్చిత్త బలి యేసయ్య చేసిండు కదా. ఆ బలిని మనం సీరియస్ గా తీసుకున్నప్పుడు మనకు వచ్చిన శ్రమలకు అసలు లెక్క రాదన్నమాట. అందుకనే శ్రమలు సహించదవా విశ్వాసం, సిలువ భరించదవా ఇలను జయించదవా పాట రాసిందమ్మా. లోకాన్ని జయించాలంటే సిలువను భరించాలి. సిలువను ఎప్పుడు భరించడం మనము కాంప్రమైజ్ అయిపోతాము లోకంతో, అప్పుడు లోకమే మనం జయిస్తుంది. సిలువను మనం భరించి తక్కువైపోతాము. అప్పుడే మనం క్రైస్తవ్యంలో మనకు డైల్యూట్ అయిపోతాం. దేవునికి చేసే గొప్ప కార్యాలు అన్ని కూడా నెగిటివ్ అవుతా ఉంటాయి. కాబట్టి ఉదయకాలంలో మనం అర్పించే అర్పణలు, మనము భరించే సిలువ భారము, దేవుని పక్షాన మనం చేసే ఆలోచన విధానం, ఇదంతా కూడా దేవుని దృష్టిలో దేవునికి మనం సమర్పించినప్పుడు ఆ బలిని ఆయన ఇష్టపడాలి. అందుకని అంటాడు, యెహోవా యేసయ్య ఆయనకు చేసిన బలిని వచ్చినప్పుడు మనకు 53వ యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయనకు ఇష్టమైన బలిగా అవుతాడు అన్నమాట. ఆయనను బలి ఇయ్యడం యెహోవాకు ఇష్టమాయను అని అంటాడు. సో మనం కూడా అట్లా దేవునికి అర్పించుకున్నప్పుడు యేసయ్యకున్న మహిమ మన లోపల మనం లోకానికి చూపిస్తాం. రేపటి నాడు నిత్యత్వంలో కూడా అదే మహిమను దేవుడు మనకు అర్పిస్తాడు. కాబట్టి ఇంత గొప్ప మహిమ కలగడానికి మనకు ఎటు అసలు పనికిరాని జీవితం మనది. అసలు ఒక 50, 60, 70, 80, 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేము మనం. ఇటువంటిది నిత్యత్వంలో దేవునితోటి, దేవునికి ఉన్న మహిమకు సమానంగా ఆయన మనం తీసుకొని నిత్య రాజ్యంలో ఆయన మన వెంబడి పెట్టుకుంటా అంటుంది. అంత మహిమ మనకి ఇస్తుంటే మనం చిన్న చిన్న లోక మర్యాదల కొరకు, లేకపోతే కొన్ని కోరికల కొరకు, లేకపోతే ఎవడో తిడుతుండని, ఎవడో మనం అవమానపరుస్తుందని ఎక్కడ కాంప్రమైజ్ అయినా కూడా దేవుడు అంటాడు, అరే నీకు ఇచ్చే ఇంత గ్లోరీని నా కుమారుడైన యేసయ్యనే ఎన్నడూ కాంప్రమైజ్ కాలేదు. అటువంటి కాంప్రమైజ్ కాని పరిస్థితుల్లో నువ్వైతే హౌ కెన్ ఐ యాక్సెప్ట్ యూ అంటే. అందుకనే మనం ఖచ్చితంగా మనము పరివర్తన చెందాలి. మన కుటుంబాలు, మన సంఘాలు, ఇవన్నీ కూడా ఎట్లా కావాలంటే, దేశంలో ఇట్లా చూడంగానే క్రైస్తవులను చూస్తే భయం అయిపోవాలి. ఎంత పవిత్రంగా ఉంటారు వీళ్ళ దేవుడు, ఎంత గొప్పోడని చెప్పగలిగే పవర్ మన సంఘానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చిండు. దాన్ని రిసీవ్ చేసుకునే విశ్వాసులు అందరం మనం కలిసినప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ఇటువంటి ఆలోచన విధానం మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుని ఆత్మనే మనల్ని ఆ విధంగా నడిపించాలని ప్రార్థన చేద్దాము. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగు.